ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము ఉత్తరాయణము వసంత ఋతువు శుక్లపక్షము తిథి ద్వితీయ మార్చి 30వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12:49 నుండి మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:11 వరకు. తదుపరి తేదీ శుక్లపక్ష తృతీయ మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:11 నుండి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:42 వరకు. తదుపరి తేదీ శుక్లపక్ష చతుర్థి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:42 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:32 వరకు. నక్షత్రం అశ్విని మార్చి 30వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:35 నుండి మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1:45 వరకు. తదుపరి నక్షత్రం భరణి మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1:45 నుండి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:06 వరకు. కరణం కౌలవ మార్చి 30వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11 గంటల నుండి మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:11 వరకు. తైతుల మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:11 నుండి అదే రోజు సాయంత్రం 7:25 వరకు. గరజి మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:25 నుండి ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:42 వరకు. వణిజ ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:42 నుండి ఏప్రిల్ 1వ తేదీ అనగా అదే రోజు సాయంత్రం 4:04 వరకు. రాహుకాలం ఉదయం 7:55 నుండి 9:27 వరకు. యమగండ కాలం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 2:02 నుండి మధ్యాహ్నం 3:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:55 నుండి 1:44 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:11 వరకు. వర్జ్యము ఉదయం 10:13 నుండి 11:38 వరకు. తదుపరి రాత్రి 10:17 నుండి 11:42 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:06 నుండి 12:57 వరకు. అమృతకాలం ఉదయం 7:24 నుండి 8:48 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:34 వరకు. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయం మార్చి 31వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:26 చంద్రాస్తమయము మార్చి 31వ తేదీ అనగా అదే రోజు రాత్రి 8:56 సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసు. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుండి ఈ రోజు ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి తమ పట్ల సంతోషంగా ఉంటారు. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు ఈ రోజు తమ భాగస్వామిని కలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రేమ సంబంధాలలో సానుకూలత ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. ఏవైనా తేడాలు ఉంటే అవి కూడా పరిష్కరించబడతాయి. అవివాహితులు ఈ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఆకర్షిస్తారు. మరికొంతమంది తమ మాజీ ప్రేమ భాగస్వామిని కలుసుకునే అవకాశం కనపడుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. అయితే ఈ రాశివారు చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు తమకు దగ్గరగా ఉన్న ఒకరిని కలుసుకునే అవకాశం ఉంది. కొన్ని గత అనుభవాలు ఈ రోజు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. పరిచయాలు బలపడతాయి. ఒంటరిగా ఉంటున్న వారు ఎవరినైనా ఇష్టపడితే గనుక మీ భావాలను మీరు సరైన రీతిలో వ్యక్తపరచాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్రమరహిత దినచర్యను నిర్వహించండి. ఒత్తిడిని తగ్గించుకునేటందుకు యోగా మరియు ధ్యానం లాంటివి మీ దినచర్యలో చేర్చుకోండి. ఈ రోజు నిద్ర సరిగా లేకపోవటం వల్ల నీరసంగా అనిపించవచ్చు. పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోండి. చెడు సాంగత్యాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. సిగరెట్లు ఆల్కహాల్ లాంటి వాటిని కూడా వీలైనంత వరకు దూరం పెట్టండి. వృధా ఖర్చులను నియంత్రించుకోండి. ఈ రోజు ఈ రాశి వారికి అందే ఒక సమాచారం కొంత ఆలోచింపజేస్తుంది. ఈ ప్రమేయంతో ఒకరికి ఈ రోజు మంచి జరుగుతుంది. ఏదైనా శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ మీరు అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. అయితే ఈ రోజు వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు సంబంధించినవి గోప్యంగా ఉంచుకోదగిన విషయాలు కొన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను నమ్మకండి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. కొన్ని గతానుభవాలు ఈ రాశి వారికి ఈ రోజు కొంత ఉపయోగకరంగా ఉంటాయి. కొంతమంది ప్రత్యేక బంధువులను సైతం కలుస్తారు. అయితే ఈ రాశి వారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శత్రువులు పొంచి ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు శత్రువుల పైన విజయం సాధిస్తారు. అయితే ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగిస్తాయి. ఈ రోజు ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మార్పు మీ జీవితంలో జరగనుంది. చేపట్టిన పనుల్లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం కొంత కఠినంగానే ఉంటుంది. అయితే మీ ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పడుతుంది. సహనం కలిగి ఉండండి. నిరాశ చెందకండి. కఠిన శ్రమ, సహనం మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ పనిలో మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే గనక అవి కూడా త్వరలోనే పరిష్కరించబడతాయి. ఈ రోజు ఈ రాశివారు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. డబ్బు విషయంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో విస్తరణకు సైతం అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో అధికారం పెరుగుతుంది. ప్రజలు మీ ఉదార ప్రవర్తనను అభినందిస్తారు. మీరు చేసే కొత్త ఆలోచనలు కార్యాలయంలో ప్రశంసించబడతాయి. నిర్వహణ రంగంతో సంబంధం ఉన్న వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాలపై మొగ్గు చూపుతారు. తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి. సంప్రదింపులు సైతం ఒక కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలను తీసుకుంటారు. రావలసిన ధనం కూడా చేతికి అందుతుంది. కొన్ని కీలక పత్రాలను అందుకుంటారు. సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఏ పని తలపెట్టినా దానిలో తప్పక విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన మరికొంతమంది ఇల్లు, భూమి, వాహనం లాంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలు అందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు బయట నుండి వచ్చే ఆదాయం కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. ఇది వ్యాపారానికి చాలా లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. మీరు చేపట్టే ఏ పనులైనా సరే మధ్యలో నిలిపివేయకండి. పూర్తి చేయటానికి మీ సాయశక్తులా ప్రయత్నించండి. ఆంతరంగిక విషయాలను తప్పకుండా గోప్యంగా ఉంచాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు పదోన్నతి సంకేతాలు కనపడుతున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న యువతకు సైతం ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. సహోద్యోగుల నుండి సైతం ఉద్యోగస్తులు ఈరోజు మద్దతు పొందుతారు. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేటందుకై అవకాశం కూడా లభిస్తుంది. చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడిని కలుసుకోవటం వలన ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశి వారికి కుటుంబంలో పెద్దవారైన ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని కొత్త బాధ్యతలు కూడా ఈ రోజు రావచ్చు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి. తినే ఆహారం పౌష్టికరంగా ఉందా లేదా అని 1-2 సార్లు చూసుకోవాలి. ఎక్కువగా నీరు త్రాగాలి. వీలైనంత వరకు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవటం ఈ సమయంలో మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సోమవారం నాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగును కొంత నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవీ స్తోత్రాలు పఠించాలి. సోమవారం రోజు గ్రహబలం కొరకు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం లాంటివి సోమవారం రోజు చేయకూడదు. కఠినంగా కాకుండా ఈ రోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. సోమవారం నాడు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. తృతీయ అనగా తదియ తిథి విజయాన్ని ప్రసాదించే జయతిథి. తృతీయ ముఖ్యమైన వ్యాపారాలు, వివాహ పనులు, విద్యార్థులు పాఠాలు మొదలుపెట్టడానికి, కొత్త నిర్మాణం పనులు ప్రారంభించడానికి మరియు అనేక రకాల నూతన పనులకు అనుకూలమైన తిథి. తదియ నాడు పార్వతీదేవిని, బ్రహ్మదేవుడిని, శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. భరణి నక్షత్రం ఉన్న రోజు శుభకార్యాలకు అనుకూలం కాదు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మరియు ప్రయాణాలు లాంటివి చేయకూడదు. సాధ్యమైనప్పుడల్లా అనాథలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగునీటిని అందించండి. ఇలా చేయటం వలన లభించే పుణ్యబలంతో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతాయి. చెట్లు నాటి వాటిని సంరక్షించడాన్ని శివపురాణం స్థావరలింగ పూజగా వర్ణించింది. కాబట్టి చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. వీడియోకు ఒక లైక్ చేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.